దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ముఖ్యంగా శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు దివ్య డైమండ్స్ ప్రేక్షకులకు అండ్ ఖాతాదారులందరికీ. ఈ సంవత్సరము, కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఉగాది అనగానే 4 పారామీటర్స్ ప్రతి ఒక్కరు చూస్తారు. సో ఆ 4 పారామీటర్స్ ఏంటంటే, ముఖ్యంగా మకర రాశి వారికి ఆదాయం ఎట్లా, ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, గౌరవం ఏంటి అండ్ అవమానం ఏంటి, ఈ 4 అంశాలు చూస్తే ఆదాయం 14 పాలు ఉంది, ఇన్కమ్ వ్యయం కూడా 14 పాలు ఉంది. అంటే 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది. తర్వాత రాజపూజ్యం 3 పాలు ఉంది, అవమానం 1 పాలు ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే, చాలా చోట్ల మీరు గౌరవం మీకు లభిస్తుంది, అవమానం తక్కువే ఉంది. ఖర్చు మాత్రం ఇన్కము ఎంత ఉందో అండ్ ఖర్చు కూడా అలాగే ఉంది. సో ఓవరాల్గా యావరేజ్ గుడ్ అనే చెప్పుకోవాలి ఎవరికి, మకర రాశి వారికి. ఇకపోతే ఇక్కడ శుక్రుడు, బుధుడు, శని గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసుకుందాం. ఇక్కడ శుక్రుడు, బుధుడు, శని యోగకారంగా ఉన్నందువల్ల ఫైనాన్షియల్ పరంగా మీరు నిలదొక్కుంటారు, కొంచెం స్టెబిలైజేషన్ వస్తుంది. తర్వాత రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ పరిష్కరించబడతాయి, కొంతవరకు తీర్చేయగలుగుతారు. మీరు శుభకార్యాలని ఘనంగా చేస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి, మంచి సంబంధాలు బలపడతాయి. తర్వాత కొత్త ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో కార్యాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణాలు కూడా చేపడతారు. మరమ్మతులు ఇలాంటివి ఏదైనా ఉన్నాయో అవన్నీ కూడా చేపడతారు. కాకపోతే ఆరోగ్యం కొంచెం జాగ్రత్తలు చూసుకోవాలి. తరచూ ఏదైతే రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయో అవి చేసుకోవాలి. జనరల్గా షుగరు, బీపీ ఉన్న వాళ్ళు రొటీన్గా ఏదైతే వైద్య పరీక్షలు చేసుకుంటారో అవి చేసుకోవాలి, ఎందుకంటే నెగ్లెక్ట్ చేసుకోకూడదు. గృహంలో ఉత్సాహపూరితంగా వాతావరణం నెలకొంటుంది అండ్ భార్యాభర్తల మధ్య కూడా సఖ్యంగా ఉంటారు. ఎప్పుడైతే స్పౌస్తో సఖ్యంగా ఉంటారో ఆటోమేటిక్గా ఇంట్లో అంతా అండ్ ఉత్సాహపూరితమైన వాతావరణమే ఉంటుంది. తర్వాత పదవులు స్వీకరణకు అడ్డంకులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులకు ఏవైతే పదవులు ఆశిస్తున్నారో వాళ్ళకు ఆటంకాలన్నీ తొలగిపోతాయి, చాలా వరకు బాగుంటుంది. పదవులు కూడా అలంకరిస్తారు. అండ్ తర్వాత విద్యార్థుల నుండి ర్యాంకులు సాధిస్తారు. ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది మకర రాశి వారికి. అండ్ ఉద్యోగస్తులకు శుభయోగం అండ్ వీరికి పదోన్నతి అండ్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫర్ అది మీకు బెనిఫిట్ అవుతుంది. వ్యవసాయ రంగాల్లో ఉన్న వారికి ఖరీఫ్ కంటే రబీ సీజన్లో దిగుబడి బాగుంటుంది. సో ఆశించినంత మద్దతు ధర కూడా లభిస్తుంది. ఇది ఒక మంచి శుభ పరిణామం మన ఫార్మర్స్కు, రైతులకు. తర్వాత రాజకీయ రంగాల వారికి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో న్యాయపరంగా జ్యుడిషియరీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. అందుకే వీలైనంత వరకు ఒకటి గమనించాలి, ఈ ఇల్లీగల్ పనులలో ఏ రాజకీయ నాయకుడు అర్థం చేసుకోండి, ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఈరోజు మీరు బెనిఫిట్ పొందొచ్చు, ఆబ్వియస్లీ దాని ప్రతిఫలం ఎక్కడ పోదు. దాన్ని మీరు ఎప్పుడో టైంలో మీ జీవిత కాలంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. బై ఛాన్స్ మీరు ఎదుర్కోలేకపోతే నెక్స్ట్ జన్మలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా మన కర్మ సిద్ధాంతం ఉంటుంది. కాబట్టి ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలండి. రాజకీయ నాయకులకు ఒక గొప్ప వరం ఏంటంటే, ప్రజాపాలన చేయడం అనేది ఒక గొప్ప వరం. అసలు నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకుల గురించి ఒక మాట చెప్తాను. రాజు లాంటి వాళ్ళు, ముఖ్యంగా ఒక స్టేట్ సీఎం, ఒక వీళ్ళు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నా వాళ్ళ అకౌంట్లో పాపం అకౌంట్ పడుతూ ఉంటుంది. పాపం అకౌంట్ వాళ్ళ అకౌంట్ పడుతుంది. వాళ్ళు ఎంత కరెక్ట్ ఉన్నా ఎలా పడుతుంది అని అంటే, జనాలు తప్పు చేస్తే కొంత భాగం రాజుకు, సీఎం పాలకునికి పడుతుంది. ఎందుకు పడుతుంది అని అంటే, పాలకుడు ఎవరైతే జనాలు తప్పు చేసే అవకాశము పాలకుడు కరెక్ట్గా లేనందువల్ల జనాలు తప్పు చేస్తారు. సో అంటే ఏమి చేయకపోయినా వీళ్ళు పాపులయ్యే అవకాశం ఉంది పాలకులు. అంటే మీరే పాపం చేస్తే అయిపోయిగా మిమ్మల్ని ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఇది మీరు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గమనించాలి. అందుకే పదవి గొప్పగానే ఉంటుంది, మంది మార్బలం ఉంటుంది. కాకపోతే ఇంత ఉన్నప్పుడు అదొక పెద్ద పరీక్ష మీకు. అలా ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా, కరెక్ట్గా ఉంటున్నావా, ఒక్కసారి మీరు గమనించుకోవాలి. ఇది నేను చాలా రీసెర్చ్ చేసి ఒక ఉచిత సలహాలాగా చెప్తున్నా. ఎవరైతే పాలకులు ఉన్నారో
మీకు అది దేవుడిచ్చిన గొప్ప అవకాశం, వరం. దాన్ని యూటిలైజేషన్ చేసుకోండి. జనాలకు మేలే చేయండి. జనాల డబ్బు తిన్నారనుకోండి, ఎన్నో జన్మలు మీరు ఇక అధోగతి పాలైపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ రాజకీయ నాయకులకు చెప్పే ఈ జ్యోతిష్యులు, అస్ట్రాలజర్స్ కూడా నిక్కచ్చిగా ఈ మాటలు చెప్పండి. అప్పుడు వాళ్ళకు బెనిఫిట్, అటు ప్రజలకు కూడా బెనిఫిటే. వాళ్ళు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ మనిషి తినేది ఎంత అండి? సో దాని ప్రకారం కూడా ఆలోచించాలి. కోట్ల రూపాయలు అవసరమా? కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి ఇప్పుడు. అది అవసరమా? కాకపోతే వీళ్ళకి అవేర్నెస్ లేకపోవడమే. ఈరోజు పబ్బం గడుపుకుంటే చాలు, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయని. అది నిజంగా కష్టపడి సంపాదించండి వ్యాపారంలో, అది వేరే విషయం. ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్లకు కొన్ని వేల సంవత్సరాలు వారు అధోగతి పాలవుతారు. ఇది కర్మ సిద్ధాంతం చెప్తున్న విషయం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆ విధంగా ఇక్కడ రాజకీయ రంగంలో ఉన్న వారికి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే కానీ ఇవన్నీ మనము బయటపడలేము. వ్యాపార వర్గాలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటాయి బిజినెస్ చేసే రంగాలకు. అండ్ నూతన వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. స్పిరిచువల్గా చాలామంది కొంతవరకు అది అధికమవుతుంది. అది ఒక మంచి శుభపరిణామం. తరచూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించబడతాయి. ఈ విధంగా మకర రాశి వారికి ఇలా విధంగా గుడ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ మిశ్రమంగా ఉన్నాయి. ఇకపోతే జ్యోతిష్ శాస్త్రం ఏం అడ్వైజ్ చేస్తుంది? ఫస్ట్ రెమెడీలో నీలమణి, బ్లూ జాగర్ డైమండ్, గరుడపచ్చ, ఈ 3 రత్నాలు పెట్టుకుంటే ఈ ఏవైతే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయో అన్నింటినీ ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి. సో అది జాతకరీత్యా. దీంతోపాటు మీరు డైరెక్ట్గా దివ్యాడమెంట్స్కి వచ్చినప్పుడు ఏ రెమెడీస్ చేయాలా, అసలు నిజంగా చెప్పాలంటే కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి దివ్యాడమెంట్స్లో రత్నాలు పెట్టుకొని బెనిఫిట్ పొందిన వాళ్ళు. మేము అంతే ఈక్వల్గా మా కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు బయట ఎవరైనా అస్ట్రాలజర్ అడ్వైజ్ చేసినా ఏదో స్టోన్ చెప్పిండు అనుకోండి, మేము క్రాస్ చెక్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఆయన కరెక్ట్ చెప్పిండా తప్పు చెప్పిండా అన్నది మళ్ళీ చూస్తాం. అది సో అది ఎందుకు చూస్తాము? కరెక్ట్ అడ్వైస్ రత్నం పెట్టుకుంటేనే మీకు ఆ ఎఫెక్ట్ ఉండాలని ఆ కన్సర్న్ ప్రకారం మేము చూస్తాం. సో ఈ విధంగా దివ్య డైమండ్స్లో సేవలు అనేది ఉంటుంది. నీలమణి, వజ్రము, బ్లూ జాగర్ వజ్రము, గరుడపచ్చ, ఈ రత్నాలు మీకు సూటబుల్. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 5, 6, 14, 15, 23, 24 మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఇదే కాకుండా మీకు ఇంకే వివరాలు ఉన్నా, ఏ సమస్య ఉన్నా మీరు ఒకటి అర్థం చేసుకోండి, సమస్య మీరు తెచ్చుకున్నది కాదు. ఎవరికైనా చూడండి, సమస్యలు మీరు తెచ్చుకున్నది కాదు, బియాండ్ యువర్ కంట్రోల్. ఈ గ్రహాల గమనంలో జరిగే మార్పులకే జరుగుతాయి. దాన్ని ఎలా చేసుకోవాలనేది జ్యోతిష్ శాస్త్రం చాలా క్లియర్గా, హౌ టు ఓవర్కమ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. సో మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్, వేర్ ది అస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దివ్య డైమండ్స్. సో మీకు కరెక్ట్ అడ్వైస్ ఉంటుంది. ఇక యాజ్ ఫర్ యాజ్ జెమ్స్ కన్సర్న్, మోర్ యాక్యురేట్ జెమ్ స్టోన్స్ 1-2 సార్లు పరీక్ష చేసి మీకు సర్టిఫికేట్ ప్రకారం ఇస్తాం. యూ కెన్ క్రాస్ చెక్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అండ్ యాజ్ ఇట్ ఈస్ దివ్య డైమండ్స్ ల్యాబ్ సర్టిఫికేట్ ఈస్ వ్యాలిడ్ మోర్ దెన్ 100 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. కాబట్టి అంత యాక్యురసీ రత్నదానాలు అనేది దివ్య డైమండ్స్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా ఇక మీరు యూ కెన్ కాంటాక్ట్ దివ్య డైమండ్స్.